రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కేటీఆర్ తో భేటీ అయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మలపై గెలిచారు. అయితే త్వరలో కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కేటీఆర్ తో భేటీ అయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి తుమ్మలపై గెలిచారు. అయితే త్వరలో కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం స్వామి అందిస్తారు. స్వామి, ఓవర్ టు యు. శ్రవంతి, ఖమ్మం జిల్లాలో నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి కందాల ఉపేందర్ రెడ్డి కేటీఆర్ ను కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే గత 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క స్థానం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే పువ్వాడ అజయ్ గెలుపొందారు. మిగతా స్థానంలో చాలా చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఇప్పుడు దాదాపుగా 5కు చేరుతుందని చెప్పుకోవచ్చు. రాముల నాయకు ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్నారు. ఇల్లందు నుంచి హరిప్రియ నాయకు, పినపాక నుంచి రేగా కాంతారావు, సత్తపల్లి నుంచి టీడీపీ నుంచి గెలిచినటువంటి సంట వెంకటవీర వీరందరూ కూడా ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు దీంతో ఇప్పుడు ఉపేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ రావడంతో కూడా అక్కడ టీఆర్ఎస్ బలం 6కు పెరిగినట్టయింది. అక్కడ ఉన్నటువంటి మొత్తం స్థానాల్లో 9 స్థానాల్లో ఇప్పుడు 6 స్థానాలు మెజార్టీ స్థానాలు ఇప్పుడు టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చినట్టయింది. టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉందని చెప్పి అక్కడ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని చెప్పి ముందే పసి కట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ దానికి అనుగుణంగానే ముందస్తు వ్యూహంతో అందరినీ టీఆర్ఎస్ పార్టీలోకి ఆకర్షించింది. ఇప్పటికే 5 మంది కూడా ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. వైరా నుంచి రాముల నాయకు, ఇల్లందు నుంచి హరిప్రియ, పినపక నుంచి రేగాకాంతారావు, సత్తుపల్లి నుంచి సంట వెంకటవీరయ్య మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మంత్రి తుమ్మల మీద గెలుపొందినటువంటి కందాల ఉపేందర్ రెడ్డి కూడా ఇప్పుడు కేటీఆర్ ని కలిసిన అనంతరం టీఆర్ఎస్ లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేయటువంటి ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 6 మంది ఇప్పుడు టీఆర్ఎస్ వైపు వస్తున్నట్టు లెక్క తేలింది. ఆత్రం చక్కు, రేగా కాంతారావు, హరిప్రియ నాయకు, చిరుమర్తి లింగయ్య, నిన్న సబితా రెడ్డి, ఈ రోజు కందాల ఉపేందర్ రెడ్డి తోటి కౌంట్ 6కు చేరిందని చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్ ఏకస్వామి, థ్యాంక్ యూ.